ప్రపంచంలోని గొప్ప యూనివర్సిటీ అయిన హార్వర్డ్ యూనివర్సిటీ నుండి ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్లిన పవన్ తన స్పీచ్ తో అందరినీ అలరించడంతో పాటు తన జీవితంలో తాను ఎదుర్కొన్న ఎన్నో అనుభవాలను పంచుకున్నాడు. ప్రతిరోజు సినిమా షూటింగ్ లో పాల్గొని తన అన్నయ్య అలసి సొలసి ఇంటికి వచ్చేవాడని, అప్పుడు తన అన్నయ్య చిరంజీవికి తాను ఆధ్యాత్మిక బోధనలు ఎన్నోసార్లు చెప్పేవాడినని చెప్పారు. జీవితం అంటే ఇది కాదని, ఎన్నో రాత్రులు తన అన్నయ్య చిరంజీవికి జ్ఞానబోధ చేశానని పవన్ కళ్యాణ్ తెలిపారు. అసలు జీవితం అంటే ఏంటి, అనుబంధాలకు దూరంగా ఎలా ఉండాలి లాంటి విషయాలను చిరంజీవికి చెబుతూ ఉంటే అన్నీ విని ఆయన చిరునవ్వు నవ్వుతూ వెళ్లిపోయేవారని చెప్పారు. అయితే తాను చెప్పే బోధనలకు ఒకరోజు ఆయనకు అసహనం కలిగిందని తెలిపారు. అప్పుడు తన అన్నయ్య అసహనంతో ఏదైనా ఒకటి సాధించాక వినూత్నంగా ఆలోచించి మేలు కలిగే పని చేసిన తరువాతే ఇవన్నీ చెప్పాలని రివర్స్ లో క్లాస్ స్పీకర్ అని చెప్పారు. అన్నయ్య మాటలతో తనకు ఆలోచన వచ్చి వెనక్కు తిరిగి చూసుకుంటే తాను ఏం కోల్పోయానో ఏం చేయాలో ఓ అవగాహన వచ్చిందని అన్నారు. చదువును కోల్పోయాను, ఎటూ కాకుండా పోతానన్న ఆలోచన నటన వైపు దృష్టిని మళ్లించిందని అన్నారు. మామూలుగా తనకు సిగ్గు ఎక్కువ అని, షూటింగ్ కూడా నేరుగా వెళ్లకుండా దాక్కుని వెళ్లేవాడినని, ఇతర నటులను చూస్తే సిగ్గు అనిపించేదని తెలిపారు. తనకు అసలు నటనంటే ఇష్టం ఉండేది కాదని, ఒక యోగిలా మారాలన్నది తన అభిమతమని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇది బులెటిన్. మరొక తాజా బులెటిన్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అనుక్షణం మనకు మూవీ అప్డేట్స్ అందిస్తున్నాం మన SVR మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.